వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవి నాయక్. మనతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఉంది. మేడంతో మాట్లాడిద్దాం. బిజీగా నిన్నటి నుంచి జిల్లాలో గడుపుతున్న పరిస్థితి. బాసర ట్రిపుల్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు, సమస్య తెలుసుకున్నారు. అక్కడి నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు డైట్ ఛార్జీలు ప్రభుత్వం పెంచిన దానిపైన నేరుగా సీతక్క ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో 35 నుంచి 40 వేల మంది విద్యార్థుల అంశంలో పూర్తిగా డైట్ ఛార్జీలు పెంచి ప్రారంభించిన పరిస్థితి. మనతో పాటు అక్క ఉంది, మాట్లాడింది. అక్క నమస్తే. ఏంటక్క, ఎట్లుంది, ఏంటి పరిస్థితి? అదే అక్క, జిల్లా చాలా రోజుల తర్వాత వచ్చిండ్రు. ఎట్లుంది అక్క, ఏంటి పరిస్థితి? జిల్లా పరిస్థితి ఎట్లుంది? ఇప్పటికే మీరు బిజీగా ఉన్నారు, అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు, 4 కలెక్టర్లతో మాట్లాడిన పరిస్థితి. అందరు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అధికారులు. అయితే మేమే కొద్దిగా పొలిటికల్ యాక్టివిటీస్ కొద్దిగా తక్కువ ఉండే, వాటిని కూడా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇటు అభివృద్ధి, ఇటు కార్యకర్తల్ని చూసుకోవడం, సంక్షేమము అభివృద్ధి, పార్టీని కూడా స్ట్రెంథెన్ చేసుకోవడం అనేది మా మీద ఉన్నటువంటి ప్రధాన బాధ్యత. ముఖ్యంగా ఈ నిర్మల్ కానీ, మూదోలు, ఈ సైడు బోతు, ఇటు సైడు చాలా అంటే పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత చాలా తక్కువ వచ్చిన వివిధ కారణాలు కావచ్చు, లేదా కొంచెం టైం తీసుకుందామని కావచ్చు. సో ఇప్పుడైతే మళ్ళీ దృష్టి పెట్టి కార్యకర్తలందరూ కూడా నారాజుగా ఉండకుండా యాక్టివ్ చేయడం. ఈరోజు ఇక్కడ మన ఇచ్చోడ్లో కూడా మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం, తర్వాత మహిళలకు సంబంధించినటువంటి పావుల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇట్లాంటి అన్నీ కూడా. తర్వాత మారుమూల ప్రాంతాల్లో ఇవాళ ఖానాపూర్ నియోజకవర్గంలో గంగాపూర్ దాదాపుగా చాలా ఏళ్ల నుంచి బాధపడుతున్నారు వాళ్ళు, బ్రిడ్జి లేక. దానికి 22 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేయడం. అంగన్వాడీ సెంటర్స్, గ్రామ పంచాయతీలు, రోడ్స్, మహిళా సంఘాలు, విద్యార్థులు పెంచిన డైట్ హాస్టల్లో. నిన్న బాసరా ట్రిపుల్ లంచ్ చేసినాం. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ ఖానాపురం, ఈరోజు లంచ్ నేరడిగొండ మళ్ళీ విద్యార్థులతో. సో ఎప్పుడైనా కూడా విద్యార్థులు అనేది నాకు రెగ్యులర్గా ఉండే ప్రోగ్రాము. ఎందుకంటే నేను కూడా ఒక హాస్టల్ స్టూడెంట్గా వచ్చిన కాబట్టి హాస్టల్లో ఉండేటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తులుగా రెగ్యులర్గా మేము కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా అటు హాస్టల్స్ ఉంటే విజిట్ చేస్తూ ఉంటాం. దాని మూలంగా కొంత అలర్ట్నెస్ అనేది వస్తుంది అధికారులకు, పని చేయడం కూడా గట్టిగా పని చేస్తారనే ఉద్దేశంతో. అంతిమంగా అందరూ కూడా యాక్టివ్ అవుతున్నారు, కార్యకర్తలు కానీ, లీడర్స్ కానీ, అధికారులు కూడా. మనం రెగ్యులర్గా పర్యవేక్షణ చేయడంతో వాళ్ళు కూడా బాగా పనిచేస్తారని ఇంకా స్పీడ్ పెంచడం జరుగుతుంది. ఏంటంటే ఈరోజు విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. బాసర ట్రిపుల్ గతంలో ఇబ్బందికర పరిస్థితి, ట్రిపుల్ మార్చిన పరిస్థితి. ఆ ట్రిపుల్ ఏంటి అంటే నిన్న మీరు ఇంటరాక్ట్ అయ్యారు, విద్యార్థుల దగ్గర నుంచి ఏ సమస్యలు ఎదురైనాయి, మీతో ఏం చెప్పే ప్రయత్నం జరిగింది? అసలు వాస్తవానికి అవి పెద్దగా ఉన్న సమస్యలు అయితే కావు, చిన్న చిన్నవి. గతంలో చాలా డబ్బులు కేటాయించినట్టు చెప్పుకున్నా ఆ 10 ఏళ్లలో ఏ పనులు కూడా కంప్లీట్ కాలేదు. కేవలం కాంట్రాక్టర్లకు కమిషన్లు వచ్చినాయని పిల్లలే చెప్పారు. ఈ 10 ట్రిపుల్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తే ఈ 10 ఏళ్ళుగా మాకు ట్రబుల్ ఐటీగా మార్చారు అని పిల్లలే చెప్తారు. నేనే వద్దన్న పొలిటికల్గా కూడా అది అని, ఎందుకంటే పిల్లలు ఈ స్టూడెంట్స్ కాబట్టి దాని మీద మనసు పెట్టి ఎవరు పనిచేయలేదు. ఆ యూనివర్సిటీని కూడా ఒక కమర్షియల్గా వాడుకున్నారు అనేది అర్థమవుతుంది. అక్కడ వచ్చే ఫండ్స్ కానీ, అక్కడ అలొకేషన్ చేసింది కానీ జస్ట్ ఆ పేరు మీద. అందుకని అక్కడ మౌలికంగా ఏం మార్పు లేదు. గతంలో ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే, అది బిల్డింగ్స్ కానీ అవన్నీ చూస్తే కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ బాధ చూసి వెంటనే ఒక 1 crore రూపీస్ మా ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకు పిల్లలకు మేజర్గా ఫుడ్ మెనూ అనేది కరెక్ట్గా ఉండాలి. అంత పెద్ద యూనివర్సిటీ కాబట్టి వాళ్ళు ఈ దేశానికి ఎంతో సేవ చేయాల్సినటువంటి, సాంకేతిక రంగంలో రాణించాల్సినటువంటి విద్యార్థులు ఊహించినంతగా ఆ విద్యా వ్యవస్థను డెవలప్ చేయలేదు గత 10 years. సో ముఖ్యమంత్రి గారు ఇది గమనించి తొందరగా వీసీని మార్చడం జరిగింది. వీసీ కూడా ఇప్పుడున్నటువంటి వీసీ కూడా పిల్లలతో బాగా కలిసిపోతున్నాడు, అక్కడే ఉంటున్నాడు, వాళ్ళతో లంచ్ తర్వాత డిన్నర్ చేస్తున్నాడు. అందుకని ఆ మెను కూడా దాన్ని పెంచాలి. తర్వాత ఫుడ్ కూడా ఒక్కొక్క మెస్ వాళ్ళకు, ఒక్కొక్క కాంట్రాక్టర్కు 3,000-4,000 మంది స్టూడెంట్స్కి ఒక్కరే కాంట్రాక్టరు అంటే మెస్ ఇవ్వడం అనేది అది ఇబ్బందిగా ఉంది. కాబట్టి దాన్ని కూడా డివైడ్ చేయాలి. 1000 మందికి ఒక యూనిటీ చేస్తే క్వాలిటీ ఫుడ్ వస్తుంది. 3,000-4,000 మందికి ఒకైనా తెచ్చి పెట్టడంతో అక్కడ ఇస్తున్నారు, పోతున్నారు. అది మేము గమనించింది. అది తొందరలో సెటిల్ చేస్తాము. తర్వాత ఫ్యాకల్టీ గురించి చెప్పారు. తర్వాత అమ్మాయిలకు డాక్టర్లు, లేడీ డాక్టర్స్ కావాలన్నారు. కౌన్సిలింగ్ చేయడానికి కూడా
ఎందుకంటే ఆత్మహత్యలు జరగకుండా ఎవరు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు నేరుగా కౌన్సిలర్ ఎవరైతే ఉంటారో టీచర్ వాళ్ళని కలుసుకొని మాట్లాడుకోవడం, లేదా నారాజుగా ఉన్నటువంటి వాళ్ళని అబ్జర్వ్ చేసి వీళ్ళే కౌన్సిల్ చేయడము, ఇట్లాంటి చేయాల్సిన అవసరం ఉంది. మానసిక నిపుణులను కూడా కొంచెం పెంచాలని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత గేమ్స్ కోసం ఒక మినీ స్టేడియం అడిగారు. 30 బెడెడ్ హాస్పిటల్ అంటే బాసర్లో ఆల్రెడీ స్టార్ట్ కాబోతుంది. ఇట్లాంటివి అన్నీ అడిగిన పెద్దగా పరిష్కారం చేయని అయితే కాదు, మ్యాక్సిమం చేయగలుగుతాం. ఇప్పుడు కూడా మళ్ళీ వీసీని పిలిచినాము. ఇక్కడ మా పరిధిలో అయ్యేది ఈరోజు క్లియర్ చేసి ఇవి లోకల్గా డెసిషన్ తీసుకొని బెటర్గా చేయడం చెప్పి పోవాలని మేము అనుకోవడం జరిగింది. ఏంటంటే ప్రధానంగా విద్యార్థులతో కూడా ఈరోజు ఇంటరాక్ట్ అయిన తర్వాత కాంట్రాక్టర్లకు సూటిగా ఒక విషయం చెప్పారు. ఒకవేళ డైట్ ఛార్జీలు పెరిగిన తర్వాత కూడా ఏదైనా సమస్య వస్తే క్రిమినల్ కేసులు పెడతాము అంటున్నారు. ఏంటి అసలు విషయం ఏంటి? దీని వెనుక రెగ్యులర్ గా జరుగుతుంది. అందరూ పాత కాంట్రాక్టర్లే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. వాళ్ళకు ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుబంధాలు కూడా ఉండొచ్చు, లేదా పొలిటికల్ లీడర్స్ కూడా కాంట్రాక్టర్లుగా ఫుడ్ సప్లయర్స్గా ఉండొచ్చు. ఇప్పుడు నాకు దగ్గర ఉన్న వాళ్ళు, నీకు దగ్గర ఉన్న వాళ్ళు పాత ప్రభుత్వం ఎక్కువ చేసారు కాబట్టి ఉండొచ్చు. దాంట్లో మాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. మేము గతం నుంచి కూడా చెప్తున్నాం, ఎక్కువ జరుగుతున్నాయి హాస్టల్ ఫుడ్ పాయిజనింగ్, వరుసగా జరుగుతున్నాయి. ఇంత వరుసగా జరగడానికి అంటే మనం హాస్టల్లో వార్డెన్స్ లేకుంటే ఇంకోదో అది ఏమన్నా ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా జాగ్రత్త పడాలి. ఫుడ్ సప్లై అయ్యే కాడ, ఏది ముడిసరుకు మనకు వచ్చే కాడ అక్కడ కూడా ఏం జరుగుతుంది అనేది టెస్ట్ చేసుకోవాలి, విప్పి చూసుకోవాలి. ఇవన్నీ అలా బ్యాక్గ్రౌండ్ కూడా, కాంట్రాక్టర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడాలి. వీళ్ళు నిజంగా ఫేర్ క్యాండిడేట్సా, లేదా ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి పొలిటికల్ ఇంటెన్షన్తో గవర్నమెంట్ని కూడా బ్లేమ్ చేయాలని చూస్తున్నారా, ఇవన్నీ కూడా చేయాలి. వాస్తవానికి వీటికి ఒక కమిటీ వేసి రేపు ఎల్లుండి సీఎం గారు ఈ క్యాబినెట్లో కూడా మేము మాట్లాడాలనుకుంటున్నాం. దీనికి ఒక కమిటీ వేసి ఇప్పటివరకు జరిగిన వాటన్నిటి మీద కూడా నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రహసనంగా అవుతుందో రెగ్యులర్గా ఇట్లనే అవుతుంది అనేది కాకుండా స్టాప్ కావాలి. ఎందుకంటే పిల్లల హెల్త్కి సంబంధించినటువంటి విషయం, అది ఒకరిద్దరు చనిపోవచ్చు, లేదా లోపల ఇబ్బంది కావచ్చు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందుకనే కాంట్రాక్టర్ల పాత్ర, ఫుడ్ సప్లై అంటే ఏమంటారు సప్లయర్ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర ఉంటుంది. హాస్టల్ వార్డెన్స్ కానీ, అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కానీ, వీళ్ళందరినీ కూడా ఒక చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది నాకు అనిపిస్తుంది. ఫుడ్ పాయిజన్ అంశంలో మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. వీరైనా తొందర బయట పెడతాం, వాస్తవిక దోస్తులను జైలుకు పంపుతామంటారు. ఏంటి అసలు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? దీని వెనుక ఎవరున్నారు అసలు? ఉన్నారు, మా వాళ్ళు కూడా అప్పటికే మాట్లాడుతూనే ఉన్నారు. క్లియర్గా బయటికి వస్తుంది, తీస్తూ ఉన్నారు. పాత వాళ్ళ యొక్క టెండర్లలో మనం చూస్తే ఆశ్రమ స్కూళ్ళలో మీరు రేపు వెళ్ళి చూడండి, ఖానాపూర్ హాస్టల్లో మొత్తము స్టీమింగ్ కుక్కర్స్ అవన్నీ ఇచ్చిర్రు, కానీ ఒక్కటి కూడా వాడకం లేదు, ఎక్కడ పనిచేయదు. మరి మేము ఇంత గొప్ప అంత గొప్ప చేసినాం, ఏదేదో చేసినాం అని చెప్తున్నారు. గతంలో మీరు ఇచ్చిన ఐటమ్ కాంట్రాక్టర్కి ఏమైనా కమిషన్లు వచ్చినాయో, ఇచ్చిన వాళ్ళకి కమిషన్లు వచ్చినాయి, కాంట్రాక్టర్ లాభం వచ్చింది, కానీ అదైతే వాడకంలోనే లేదు. ఇప్పటి వరకు ఉన్న మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ గత ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఇప్పటివరకు ఈ ప్రభుత్వాలలో కనీసం రిపేర్స్ కూడా చేయలేకపోయినాయి. అందుకనే చాలా హాస్టల్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇవ్వాల్సిన, నేను 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము చాలా స్కూళ్ళకు 10 కోట్లు 20 కోట్లు అంతా ఐటీడీఏలకు ఇచ్చి రిపేర్స్ కానీ కొత్తవి కానీ పెట్టడం జరిగింది. ఈ 10 ఏళ్లలో ఆ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఏమీ రాలే. వాస్తవాన్ని నిర్వీర్యమైంది. ఇంకొక దశలో వాళ్ళు ఏమనుకున్నారు, ఆల్రెడీ జిల్లాలు ఇచ్చినాం కదా, ఇంకా ఐటీడీఏలు ఎందుకు అనే సిచ్యువేషన్ తీసుకొచ్చి ఐటీడీఏలనే తీసేయాలని చూశారు. కానీ ఈరోజు సీఎం గారు ఐటీడీఏలో పరిధిలో ఉన్నటువంటి టీచర్లకు ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ చేసి మళ్ళీ ఇప్పుడు మనకు ఐటీడీఏలకు కూడా ఒక ప్రత్యేకంగా, ఒకప్పుడు 83లో 86లో 85లో ప్రత్యేకంగా ఇండ్లు ఎట్లా కేటాయించారు, ఇప్పుడు మళ్ళా అలాంటి ఇండ్లను కూడా కేటాయించి మన ట్రైబల్ ఏరియాలో కొంత ఆర్థికంగా బలహీనంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇండ్లు కూడా కేటాయించాలనేది ఉంది. కాబట్టి ఐటీడీఏలను బలోపేతం చేసుకోవాలి. అదొక సపరేట్ వింగ్, ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఎదురైతాయి కాబట్టి. ఆ రోజు ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళ యొక్క నివేదిక మేరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఐటీడీఏలను తీసుకొచ్చి, కానీ గత 10 ఏళ్ల క్రితం వరకు అద్భుతంగా నడిచింది. మీరు చూస్తే 10 ఏళ్ల నుంచి చాలా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు ఏ ఊర్లో పోయినా ఒక టీచర్ ఉన్నాడంటే అది ఐటీడీఏ టీచర్, అది ట్రైబల్ గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వము లేదా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి టీచర్. 10 ఏళ్లలో ఆ ఉన్న జీవోను కూడా తీసేసారు. ఇప్పుడు జీవో నెంబర్ 3 తీసేయడంతో ఒక్క ఉద్యోగాలు వచ్చేయలేదు.
317 తోటి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది ఉంది, మనకు కూడా లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు లేకుంటుంది, ఏం సాధించడం. కాబట్టి ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని కూడా తొందరలోనే మేము ట్రైబల్ ఎమ్మెల్యేల అందరూ కూడా కూర్చొని ఒక మంచి పథకాలను తీసుకొచ్చి ప్రాంత ఎస్టీలకు, తర్వాత మిగతా సొసైటీకి కలెక్టర్ల ద్వారా డెవలప్మెంట్. మన డెవలప్మెంట్ అంటే ఇతరుల డెవలప్మెంట్ ఆగిపోవడం అని కాదు ఇక్కడ. కాబట్టి వెనుకబడ్డ ప్రజల యొక్క డెవలప్మెంట్, గిరిజనులది, వీళ్ళ డెవలప్మెంట్, ఆదివాసులు, ట్రైబల్స్, లంబాడ, చెంచు, ఇట్లా నాటక వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ డెవలప్తో పాటు మిగతా దళిత వర్గాలకు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటి ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా హాస్టల్లో నిర్వీర్యం చేస్తున్నారు, కనీసం పట్టించుకోవట్లేదు. దీన్ని పట్టించుకోకుండా రెగ్యులర్గా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. ఒక అమ్మాయి చావుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమైంది, రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని హరీష్ రావు లాంటి వాళ్ళు ట్వీట్ చేసిన పరిస్థితి. ఎట్లా చూడొచ్చు, ఏం చెప్పబోతున్నారు? ఇది మన జిల్లాకు చెందిన అమ్మాయి చనిపోవడం మా అందరికి కూడా బాధాకరం. ఆమె కాకపోతే మీరు ఆమె కేస్ స్టడీ అంతా చూడండి. గతంలో కూడా కొంచెం ఇల్నెస్ ఉంది. ఈమెతో పాటు 15-20 మంది అయినా అందరూ సెటిల్ అయినారు. అమ్మాయి కోసం కూడా దాదాపుగా 15-16 లక్షలు నిమ్స్లో ఖర్చు పెట్టి కాపాడడం కోసం ప్రయత్నం చేసినాం. దురదృష్టవశాత్తు జరిగింది. గత ప్రభుత్వాలలో అదే ఆసిఫాబాద్ జిల్లాలో 15 రోజులలో 5 మంది చనిపోయారు. మీకు విత్ ఎవిడెన్స్తో సహా నేను ఇవ్వగలుగుతాను. వాళ్ళప్పుడు ఒక్కరు పోలేదు, ఒక్కరు పరామర్శించలే, ఒక్కరు ఆదుకోలే. కానీ ఇవాళ వాళ్ళు చాలా ఏదో మాట్లాడుతున్నారు. మీరు ఒక్క హాస్టల్ను రిపేర్ చేయలే, ఒక్క వ్యవస్థను అసలు స్కూళ్ళలో టీచర్లను భర్తీ చేయలే, పెండింగ్లో ఉన్న దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఐటీడీ టీచర్ల సమస్యలను పరిష్కరించలే. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ హాస్టళ్లలో కూడా జరిగే వాటిల వెనుక ఏదో ఉంది అనేది మాకు అనిపిస్తుంది. తప్పకుండా దాన్ని ఎంక్వైరీ చేస్తాం, బయటికి తీస్తాం, ఖచ్చితంగా బాధ్యులను శిక్షిస్తాం. అట్లనే ఇక ముందు కూడా జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, బాధ్యులైనటువంటి వాళ్ళ మీద. అదేవిధంగా కాంట్రాక్టర్ల మీద, ఫుడ్ సప్లై చేసే కాంట్రాక్టర్ల మీద పెట్టాలి. అధికారులు అయితే రిమూవ్ చేయాలి. సస్పెండ్ చేస్తే 3 నెలల తర్వాత మళ్ళీ రావచ్చనే ఈజీ భావన ఉంది. కొంతమంది ప్రొవోక్ కూడా చేస్తారు, అరే ఇట్లా చేయండి బాబు, 4 రోజులు అయితే మీరు అటు పోతారు, మళ్ళీ వస్తారని. కాబట్టి కన్న పిల్లలతో సమానంగా చూసుకోవాలి. ఇలాంటి కుట్రదారులు ఎవరున్నా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు అయితే, ఉద్యోగులు ఎవరన్నా ఉంటే రిమూవల్, సర్వీస్ నుంచి రిమూవల్ కూడా చేస్తాం. కాంట్రాక్టర్ల మీద కూడా అదే చేస్తాం. అందుకనే పదే చెప్తున్నాం. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇంకా దీన్ని ఇప్పుడు డైట్ ఛార్జీలు ఈ రోజు నుంచి పెరిగినాయి, అమల్లోకి వచ్చినాయి. కాబట్టి ఫుడ్ కమిటీస్ వేయడము, ఇంకా స్పెషల్ ఆఫీసర్స్ వేయడము, ఇదంతా కూడా చర్యలు తీసుకుంటాం. ఇది అయినా కూడా ఇంకా అట్లా జరిగితే ఇప్పుడు ఈ యాక్షన్స్, సర్వీస్ నుంచి తీసేయడము, క్రిమినల్ కేసులు పెట్టడము, బిల్లు పే చేయకపోవడం, వాళ్ళ కాంట్రాక్టర్లు అయితే వాళ్ళని కూడా కఠినంగా శిక్షించడం, టెండర్ రద్దు చేయడం, ఇవన్నీ కూడా వర్క్స్ అన్ని కూడా రద్దు చేసి వాళ్ళకు కూడా కరెక్ట్ బుద్ధి చెప్పడం జరిగింది. ఏందక్క తెలంగాణ తల్లి అంతా సీతక్క మీదకి వెళ్ళిపోయింది. ఏంటి అసలు విషయం ఏంటి? ఎక్కడ దీనికి గ్యాప్ వచ్చింది? తెలంగాణ తల్లి కాదు, పెట్టింది కాంగ్రెస్ తల్లి అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? సీతక్క ఏం చెప్తుంది? వాస్తవానికి వాళ్ళు పెట్టింది దేవత రూపాన్ని పెట్టారు. అందులో కేటీఆర్ గారి సిస్టర్, మీరు చూడండి, దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి. అదే డైరెక్ట్ చెప్తున్నా, ఎవరి ఫేస్ ఉందని మీరు దగ్గర నుంచి చేయండి. తల్లి వేరు, దేవుడు వేరు. దేవత రూపం తీసుకొచ్చి తెలంగాణ అనేది మనం తల్లిగా భావిస్తుంది, తెలంగాణను దేవతగా మనం అనలేదు. కాబట్టి తల్లికి తల్లి రూపమే ఇద్దాం, దేవతకు దేవతగానే మొక్కుదాం. దేవతలను గుళ్ళో పెడదాం, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టి దేవత రూపం ఇచ్చి, అంటే అవన్నీ పెట్టి దేవత రూపంలాగా ఇచ్చి తల్లి అంటే అది కరెక్ట్ కాదు. తల్లి, తెలంగాణ తల్లి ఒక మట్టి బిడ్డలు, ఒక స్ట్రాంగ్ పోరాట శక్తులు. ఇవాళ ఒక పాడి పంటలతో పచ్చదనం ఉండేటువంటి శక్తులు, పోరాటంకి సింబల్గా కూడా రవికనిచ్చి, కొంగు నడుముకు చుట్టి, ఒక శ్రామిక మహిళలు చేన్లలో పనిచేసేటప్పుడు, చిలకలలో పనిచేసేటప్పుడు, ఊళ్ళల్లో పనిచేసేటప్పుడు మనకు అలవాటు అది కొక్కు. ఇవన్నీ అద్భుతంగా వచ్చింది, వాస్తవానికి అద్భుతంగా ఉంది. ఒక కొప్పు వేసుకోవడము, ఇవన్నీ కూడా సాటి తల్లిని చూసినప్పుడు మనకు ఆ తల్లి మన గుర్తుకు, అంటే తెలంగాణ తల్లిని చూస్తే మా తల్లిని చూసినట్టుగా, లేదా మమ్మల్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ తల్లి వేరు, తెలంగాణ దేవత వేరు. మీరు మీ ఇంట్లో మనుషులకు దేవత రూపం ఇచ్చేసుకొని తల్లి అంటున్నారు, కానీ అక్కడ చూస్తే ఏదో దేవత రూపం ఇచ్చినట్టుగా ఇచ్చారు. కాబట్టి మేము ఇచ్చింది తల్లి రూపాన్నే ఇచ్చినాం. తల్లి రూపాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, పోరాటాన్ని, శ్రమైక్య జీవన సౌందర్యాన్ని, అదేవిధంగా పాడి పంటలను, ఇవన్నీ కలగలిసి ఉంది. బతుకమ్మ లేదు, బతుకమ్మ లేదు అంటారు. బతుకమ్మ కొన్ని ప్రాంతాలు, మా వరంగల్ జిల్లాలో బాగా ఆడతారు,
ఇంకా కొన్ని జిల్లాలో బతుకమ్మ ఆడరు, ఇంకో అక్కడ విత్ ఇన్ డిస్టిక్లో కూడా కొన్ని కమ్యూనిటీస్ ఆడరు. కానీ ఊరూర్ల పోచమ్మలు మైసమ్మలు మాత్రం పెట్టుకుంటారు. మరి బోనం లేదు మీద మీరు పెట్టిన దాంట్లో అప్పుడు ప్రతి ఊర్లో మనం ఇప్పుడు మర్చిపోతున్నాం, కానీ ప్రతి ఊర్లో మన చెరువు దగ్గర మైసమ్మ, పోచమ్మ, ఇంకా దుర్గమ్మ ఇట్లాంటివి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు కూడా మనం ఫ్యాషన్ అయిపోయి పక్క దేవుళ్ళని తెచ్చుకుంటున్నాం. వాస్తవానికి చిన్నప్పటి నుంచి అవే చూసినాం. మనకు చిన్నప్పుడు ఏమంటారు, ఇది వచ్చేది అమ్మవారు వస్తే పోచమ్మ కాడ నుంచి తీసి ఎట్లా చేసేది. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఇక్కడ బతుకమ్మను వ్యతిరేకించడం కాదు, ఇంకెవరి సంస్కృతిని వ్యతిరేకించడం కాదు. బతుకమ్మ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆటపాట. పోచమ్మను కూడా మనం అంటే బోనాలను కూడా చేస్తారు. కాబట్టి ఇది లేదు అది లేదని కాదు, తెలంగాణ అస్తిత్వం అక్కడ ఉంది. పండుగలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పండుగ ఉంటుంది, ఒక్కొక్క కమ్యూనిటీ. ఈవెన్ ఇప్పుడు కవితనే చెప్పింది, నాకు మా అత్తగారింట్లో ఆనవాయితీ ఏమంటారు, ఆనవాయితీ లేదు, ఆడే ఆనవాయితీ లేదని ఒక సందర్భంలో చెప్పినట్టు గుర్తు. అంటే నిజామాబాద్ సైడ్ పెద్దగా లేదు, వరంగల్ కరీంనగర్కి ఎక్కువ ఉంటుంది, ఇంకా కొన్ని చెరువులు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి తెలంగాణ తల్లి మీద బతుకమ్మ ఉంటేనే బతుకమ్మను గౌరవించినట్టు. అంటే మరి బోనం ఎడిపోయిందని అడగటోళ్ళు ఉంటారు, లేకుంటే ఇంకొక జనాలు కూడా ఉంటారు, ఇంకొక దేవుని నమ్మేవాళ్ళు, లేదా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి, క్యాస్టులు ఉన్నాయి. ఇప్పుడు మన తీజ్ పండుగ ఆడతారు, మరి ఈ టైపు మరి లేదని కూడా అడిగే వాళ్ళు ఉంటారు. ఇంకా ఆదివాసులు ఇంకొక టైపు, ఇట్లా రకరకాలు ఉంటాయి. కాబట్టి అంతిమంగా తెలంగాణ అస్తిత్వం, పోరాటము, సహజత్వాన్ని ఉట్టిపడే విధంగా చివరి లాస్ట్ 2 క్వశ్చన్స్ అక్క. ఏంటి సీతక్కను అర్బన్ మావోయిజంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది, నన్నే డైరెక్ట్ చెప్పాలి కానీ ఈ తిప్పి చెప్పడం ఏంటి అని బండి సంజయ్కి నేరుగా మీరు సవాల్ ఇస్తున్నారు. ఎందుకు ఈ గ్యాప్, ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? సడన్ గా వాక్యాన్ని ఎత్తుకున్నాడు. ఎక్కడ కలిసిన సిస్టర్ అంటాడు బాగానే. మరి ఆ రోజు ఎందుకో ఏదో సంథింగ్ ఉంది అనిపించింది నాకు కూడా. అంటే క్యాబినెట్లో ఉన్నారు నక్సల్స్ భావజాలం ఉన్నోళ్ళు చాలా మంది, అంటే చాలా మంది ఎవరు లేరు. నేనే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. ఫస్ట్ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు నాకు బీజేపీ, నేను టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు బీజేపీ సపోర్ట్ చేసి 2014లో కూడా మళ్ళీ టీడీపీ కాంగ్రెస్ బీజేపీ పొత్తులో అలయన్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు భుజాలు వేసుకొని పనిచేసారు. సరే ఈ 2 సందర్భాల్లో నేను గెలవలేకపోయినా, కానీ అది ఈరోజు మేము బయటకు వచ్చి ఉద్యమాల నుంచి ఈ డెమోక్రసీలో మిళితం అయిపోయి రాజ్యాంగం మీద నమ్మకంతో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మేము యూజ్ చేసుకొని దాని ద్వారా, ఆ రాజ్యాంగం ద్వారా మా లైఫ్ను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాం, మార్చుకొని ఈ సిద్ధాంతాల వెలుగులో ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 3 సార్లు ప్రజల చేత, ఏదో దొడ్డిదారుల నామినేట్ అయ్యి రాలే, నేను ప్రజల చేత నిలబడ్డ ప్రతిసారి నా మెజార్టీ పెరుగుకుంటూ వచ్చింది. సో కాబట్టి మేము ప్రజల మనసులో, ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఏ సిద్ధాంతాలు ఏమున్నా అంతిమంగా జీవితం ప్రజలకు అంకితం. ఇది ఎందుకు వాళ్లకు మరి అలాంటి 20 ఏళ్ల నుంచి ఎక్కడ మా మీద ఎలాంటి రిమార్క్స్ లేవు. ప్రజల మనిషిగా వెలుగొందినం. ఇదే వాళ్ళ ఎంపీలు చాలామంది నన్ను, నా అభిమానులు అరవింద్ లాంటి వాళ్ళు కూడా సీతక్క లాంటి గొప్ప నాయకురాలను కూడా పొగిడినటువంటి సందర్భాలు. కాబట్టి విలువలతో మంచి రాజకీయాలు చేయాలి, పబ్లిక్ సేవ చేయాలని వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఒక దిక్కు అమిత్ షానే పిలుపునిస్తుంటారు అందరు అదే అడగబోతున్నాక. కగార్ లాంటి ఆపరేషన్ ములుగు కూడా చేరుకుంది. సీతక్క బ్యాక్గ్రౌండ్ ఉన్న 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ స్వేచ్ఛ గ్యారెంటీ ఇస్తాన్న ప్రభుత్వం కూడా ఎన్కౌంటర్లకు ప్రోత్సహిస్తుంది. సీతక్క ఎందుకు మాట్లాడలేకపోతుంది అని ఆ ప్రజా సంఘాలు అడుగుతున్న పరిస్థితి. దీనిపై పెద్ద చర్చ జరిగింది. రీసెంట్లీ 6 కూడా ఎన్కౌంటర్లో చనిపోయింటారు. ఏం చెప్పబోతుంది అక్క బీజేపీ వాళ్ళకు కానీ, ఆపరేషన్ కగార్ మీద కానీ, నిన్న జరిగిన ఎన్కౌంటర్ అంశంలో కానీ ఏం చెప్పబోతున్నారు? ఆపరేషన్ కగార్ అనేది బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. తెలంగాణలో శాంతియుత వాతావరణం ఉండాలి, అందరి హక్కులను పరిరక్షించబడాలి. ప్రజా సంఘాలు ఏదైనా డిమాండ్స్ ఇచ్చినా కూడా సీఎం గారు తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. తెలంగాణ అంటేనే ఒక ఉద్యమ భావజాలం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వాస్తవానికి ఎన్కౌంటర్ లేనటువంటి తెలంగాణ ఉండాలనేది మేమందరం కోరుకుంటున్నటువంటి విషయం. నా అభిప్రాయాలు ఏమన్నా కూడా ఖచ్చితంగా ఇంటర్నల్గా మాట్లాడతాం. ప్రతిపక్షంలో లేం కాబట్టి మేము బహిరంగ వేదికల మీద మాట్లాడడం కాదు, ఆది నాయకత్వానికి మా అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్తాం. ఎన్కౌంటర్లు కానీ లేదా అణచివేత కానీ అలాంటి దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంటే దాన్ని చేయాలన్నటువంటి ఆలోచన లేనటువంటి పార్టీ. ప్రజాస్వామ్యబద్ధంగా
పరిపాలించాలనేటువంటిదే మా లక్ష్యం. ఏంటక్క జిల్లాలో సీతక్క ప్రజలకు ఏం చెప్పబోతుంది, ఏంటి విషయం? జిల్లా ప్రజలకు అందరికి కూడా ఒకటి మరొకసారి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సంక్షేమ రాజ్యం కొనసాగుతుంది. బీజేపీ వచ్చిన తర్వాత 11 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కాకపోతే కులమతాల కొట్లాటలు లేదా దేవుళ్ళ పేరు పెట్టి రాజకీయం చేస్తున్నారు. దేవుళ్ళు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. రాజకీయ ఎజెండాల మీద దేవుడు బొమ్మలతోటి ఓట్లు అడగడం కరెక్ట్ కాదు. కాబట్టి సంక్షేమం కాంగ్రెస్ ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్కు మద్దతుగా ఉండండి అని కూడా ప్రజల్ని కోరుతా ఉన్నాం. కుప్పి లాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి. అదేవిధంగా రోడ్లు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, ఇంకా ఇక్కడటువంటి పెండింగ్ సమస్యలన్నీ కూడా రాబోయే కాలంలో పరిష్కరించుకుందామని తెలియజేస్తూ అందరూ సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అందరినీ కోరుతారు. చివరిగా అల్లు అర్జున్ అంశం ప్రభుత్వం పైన వస్తుంది, ఎట్లా చెప్పబోతారు? మీరు రేవంత్ రెడ్డి గారికి కూడా సన్నిహితం కాబట్టి ఏంటక్క? వాస్తవానికి ఎపిసోడ్ అయిన కంచి నేను బయటే ఉన్నా, అక్కడ ఏం జరిగిందో. అంతిమంగా చట్టం తన పని తను చేసుకోబోతుందని నిన్న ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది ఆమె చనిపోయిన తర్వాత బాగా వ్యతిరేక అభిప్రాయం, రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత పబ్లిక్లో బాగా వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆచితూచిగానే పోలీస్ వ్యవస్థ కూడా తమ చట్ట పరిధిలోకి ఏదైతే వస్తుందో ఆ మరణంలో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సెలబ్రిటీ అయినా సీతక్క అయినా ఎవరైనా చట్టానికి లోబడే ఉండాలి కాబట్టి ఆయన మీద మాకు వ్యక్తిగతంగా కానీ మా పార్టీ పరంగా కానీ ఎలాంటి కోపతాపాలు మాకైతే లేవు. ఎందుకంటే ఆయన చేసుకున్నది కూడా తెలంగాణ ఆడపడుచునే చేసుకున్నాడు. మరి అందులో సీఎం గారు కూడా మాకు చుట్టమే అని చెప్పిండ వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి మాకు పార్టీ పరంగా ఆయనతోటి ఎలాంటి ద్వేషము నాకు తెలిసి అయితే లేదు. కాబట్టి చట్ట ప్రకారం ఇప్పుడు మోహన్ బాబు ఒక విలేకరిని ఇచ్చేసిండు, దాని మీద కూడా డిమాండ్ వస్తుంది. ఆయన కోర్టుకి ఏదో పోయిండు, కోర్టు ఏం తీర్పు ఇచ్చింది. ఒకవేళ కోర్టు దాన్ని కనుక రిజెక్ట్ చేసి ఉంటే ఆయన బెయిల్ ఇవ్వడాన్ని తప్పకుండా చట్టం తన పని తను చేసుకోవాల్సిందే. వాళ్ళు ఎక్కడోళ్ళైనా అదే దానికి కట్టుబడి. రైట్ అక్క, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉన్న ప్రజలకు రానున్న రోజుల్లో అందరూ సహకరించాలి. దీంతో పాటు ముఖ్యంగా కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని సమస్యలపై కొంత పూర్తి ఎక్సైజ్ చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా అల్లు అర్జున్ అంశంలో ఎటువంటి కోపతాపాలు లేవు, ఏం లేదు. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దీంతోపాటు ముఖ్యంగా ప్రజాస్వామిక తెలంగాణను ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. దానిలో భాగంగానే మేము కూడా చెబుతున్నాం, ఎన్కౌంటర్ లేని తెలంగాణగా ఉండాలనే కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఆలోచన కూడా అదే. కగార్ను ఎంకరేజ్ చేస్తున్నదే బీజేపీ ప్రభుత్వం. దీన్ని అందరూ గ్రహించాలని చెబుతున్నారు. ఫుడ్ పాయిజన్ అంశంలో చాలా సీరియస్గా తీసుకున్నాం. ఫుడ్ పాయిజన్ ఒకవేళ కనుక ఎవరైనా కాంట్రాక్టర్లు నెగ్లెక్ట్ చేస్తే సీరియస్గా తీసుకుంటాం. బాసర కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల హాస్టల్ల అంశం కావచ్చు, ఆశ్రమ పాఠశాలల అంశంలో ప్రత్యేక దృష్టి పెట్టాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం, అన్ని డిమాండ్లు నెరవేర్చాం. ముఖ్యంగా కుట్టి లాంటి ప్రాజెక్టు కళ నెరవేరబోతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.